ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది. అంటే ప్రారంభం 325 నుంచి 315 వరకు. ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం, అలాగే శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని, మిగతా స్థానాల్లో మిశ్రమమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి శని వక్రగతి అంటే? తిరోగమనం అంటాం, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందుతూ ఉంటుంది. ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము, దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది. ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే 5 గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. 5 గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. 5 గ్రహాలకు, పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. ఒక 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా, పరిభ్రమణం చెందుతుండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ 138 రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం. అంటే 2 ప్లానెట్స్, అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు. అంటే ఉదాహరణకి 2 కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం 80 డిగ్రీల కంటే ఇంకో కారు 100 డిగ్రీలు, ఇంకో కారు 100 డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది 80 డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ 80 డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, మరి దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ, జ్యోతిష్యపర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భావం అని కూడా కాదు, వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఒక గ్రహానికి, ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే, వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది ఉంది. శని యొక్క సంచారం అనేది ఎప్పుడైతే ఉంటుందో భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆ భాగ్యస్థానం కూడా కుంభరాశి కావటం వల్ల వక్రగతిలో ఉండటం, అంటే డైరెక్ట్ కాదు, ఇక్కడ శని వక్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మరి అష్టమ స్థానం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ వహించటం అనేది చాలా మంచిది. అంటే 8వ స్థానం యొక్క ఫలితం అనేది బాగా ఎక్కువగా పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే 138 రోజుల కాలంలో అష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వక్రస్థితి అంటే దాని వెనక స్థానాన్ని చూడాలని మనకి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి,
పెండ్లి పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో పెంచుకునే ప్రణాళికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అంటే కొన్ని ఎస్టిమేషన్ వేసుకుంటాం మనం. అంటే ఏం వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారాన్ని మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, ఒక ప్లాన్ లాగా మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సోదరుల యొక్క మద్దతు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క సపోర్టు బాగా ఉండటం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు అంటే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళలో పాల్గొనే అవకాశాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే ఉద్యోగంలో కొన్ని మార్పులు, అలానే స్థానచలనం, మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు, ఎగుమతులు దిగుమతుల వల్ల కూడా వ్యాపారంలో లాభాలు, తల్లి యొక్క అనుబంధం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు. అలానే తల్లి యొక్క సపోర్టు, మదర్ యొక్క సపోర్టు ఉంటుంది. వాహన సౌఖ్యం అంటే మనం వాహనాలు కొనుగోలు చేయటం కానీ, ఇతర యొక్క లగ్జరీ వెహికల్స్లో వెళ్ళటం కానీ, అంటే లగ్జరీగా కొన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏదో రకమైన ఖర్చు, అంటే ఖర్చులు అంటే రెండు రకాల ఖర్చులు ఉంటాయి. శుభ కార్యక్రమాల వల్ల కొన్ని ఖర్చులు అవుతాయి, ఒక 25% అనవసరమైన ఖర్చులు పడే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మనం ఏదైనా సరే క్యాపిటల్ అమౌంట్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరితో కూడా షేర్ చేసుకొని, అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు బాగుంటుంది. అంటే అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ప్రత్యర్థులు ఉంటారు, అపోనెంట్స్, ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరైనా సరే శత్రువులు కొంత పెరుగుతుంటారు. ఏదైతే ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు కానీ, మన రెంట్కుండే టెనెంట్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఎనీ పర్సన్ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇబ్బంది పడకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. అంటే తోటి కొలీగ్స్ ఉండొచ్చు, అధికారులతోటి కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వర్తక వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ పీపుల్ కొంతమంది ఉంటారు, ఆర్థిక లాభాలు పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ నూతన వ్యాపారాలు మటుకు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవచ్చు, కానీ కొత్త వ్యాపారాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళకూడదు. మనం కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఇక్కడ. అలానే స్త్రీల విషయానికి వస్తే కొంత పనులలో ఆలస్యం జరగటం, దానితో పాటు గతంలో ఏదైతే వదిలేసిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పనులలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఈ రెండు విషయాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అష్టమ స్థానం యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మిథున రాశి మీద పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో ఉంది కాబట్టి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది కొంత మానుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. ఈ విషయాలు మటుకు కొద్దిగా మీరు ఆలోచన చేయండి. అయితే బాధపడాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా ఆ పరిహారాలు చేసుకోండి. చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయండి. శనికి అభిషేకం చేసేటప్పుడు శనివారం రోజున చేయాలి. తలస్నానం చేసి వెళ్ళాలి. తలస్నానం చేసేటప్పుడు షాంపూని మనం పెట్టుకోకూడదు, ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చదవండి. అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాంతనే రుద్ర గాయత్రి మంత్రాన్ని చదవండి. చదవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే
మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.